నలిపేవాడే నచ్చుతున్నాడు, ఇచ్చేవాడు నచ్చట్లేదు. వాడు ఏంటంటే మెత్తగా ఇచ్చి కత్తిలాగా కోస్తున్నాడు గొంతు. అమ్మాయిల విషయాలుగా అబ్బాయిలు పడుతున్నారయ్యా. ఇవాళ రేపు అబ్బాయిలు ఉన్నంత అమాయకంగా అమ్మాయిలు ఉండట్లేదు. చాలా షార్ప్ అయిపోయారు, చాలా తెలివితేటలు మీరిపోయినాయి, చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నారు అమ్మాయిలు. ఒక రేంజ్లో ఉన్నారనమాట. అమ్మాయిలే కానీ అమ్మాయిల పేరెంట్సే కానీ అలాగే ఉన్నారు. ఏంటంటే మంచి డబ్బున్నోడిని చూసి పడేస్తున్నారు అమ్మాయిలు. లేకపోతే వాడి డబ్బులు, వాడి దగ్గర బైకు, వాడి దగ్గర ఏమీ లేదనుకో వాడిని పక్కన పెట్టేస్తున్నారు. డబ్బున్నోడికే వెళ్ళిపోతున్నారు. ఒక కారు ఉందా, ఒక డబ్బు ఉందా, అంతే. బైక్ ఉందా, ఏదో చిన్న చిన్నగా ఒక సైకిల్ నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఏ అమ్మాయి కూడా ప్రేమించట్లేదు. అమ్మాయిలు అబ్బాయిలకు అలా పడట్లేదు. మెయిన్ ఏంటంటే ప్రాపర్టీస్, లగ్జరీ లైఫ్, లక్షల్లో శాలరీలు, విల్లాసు, వీటికే పడుతున్నారు అమ్మాయిలు. డబ్బు ఉంటే ఎక్కడైనా బ్రతికేయచ్చు. ఇప్పుడు అమ్మాయి ఉద్యోగానికి కాపురం చేస్తుంది, ఇంటికి పిల్లల్ని అంటుంది, అబ్బాయితో కాపురం చేయట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయిని పెళ్లి సంబంధం అడగాలని ఎవరైనా అబ్బాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అడిగితే, అబ్బాయిల పేరెంట్స్ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ జాబ్ కావాలంట, లేదంటే ఇల్లు కావాలంట. మరి అమ్మాయి ఇంటికి కాపురం చేస్తుంది, ఉద్యోగానికి పిల్లల్ని అంటుంది, మరి అబ్బాయిని ఏం చేస్తుంది? ఈ రెండు సంపాదించిన అబ్బాయిని ఏం చేస్తుంది? అబ్బాయి పేరెంట్స్ ఇల్లు సంపాదిస్తున్నారు, అబ్బాయి ఉద్యోగం సంపాదిస్తున్నాడు. వీటికే చేస్తుంది అమ్మాయి కాపురం. అంతేగాని ఇవాళ రేపు అబ్బాయితో కాపురాలు చేసే అమ్మాయిలు ఎవరు లేరు. డబ్బు డబ్బు డబ్బే. లవ్ సక్సెస్ లేదు ఇక్కడ. ఎక్కడ లవ్లో సిన్సియర్ లేదు. సిన్సియర్ అయినటువంటి నీతి నిజాయితీ అయినటువంటి ప్రేమ లేదు. ప్రేమైనా ప్రాణమైనా ఒకళ్ళతోనే అనేటువంటి మాట లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు అయితే చాలా భయంకరంగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక మహిళగా వాళ్ళని నేను ఎందుకు అలా మాట్లాడుతున్నాను అంటే, వాళ్ళ నడవడికి చూస్తున్నాను, వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను, వాళ్ళని చూస్తున్నాను. దీని మీద ఏంటంటే అమ్మాయిల పేరెంట్స్ని చూస్తున్నాను. దాని మీద ఏంటంటే ఇలాగే ఉన్నారు. అబ్బాయిలు మాత్రం ఉన్నారు, కానీ ఎలా ఉన్నారంటే పెళ్ళిళ్ళు చేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులంటూ, లక్షల్లో జీతాలంటూ, హైదరాబాద్లో విల్లాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అంటూ పొడవడం, ఇక్కడ నుంచి పొడవడం మొదలు పెడితే ఇక్కడికి వచ్చేటప్పుడు 32 కోట్లు పడుతున్నాయి. అట్టంటి వాళ్ళని నమ్మి అటువంటి పశువులకి ఇచ్చి పెళ్ళి చేస్తున్నారు. కానీ అమ్మాయిల్ని ఏదో ఒక ఇడ్లీ బండికి ఇమ్మని చెప్పి పిల్లని ఇవ్వడు, ఒక చిన్న ఉద్యోగస్తుడికి ఇమ్మను ఇవ్వడు, ఒక చిరు వ్యాపారస్తుడికి ఇమ్మను ఇవ్వరు పిల్లల్ని. డబ్బు డబ్బు డబ్బు. ఏంటంటే అమ్మాయికి ఏదైనా సరే డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు, కానీ అబ్బాయికి ఉన్న పేరెంట్స్కి విలువ లేదు ఇవాళ రేపు. అమ్మాయికి అబ్బాయి కావాలంట, అబ్బాయి ఆస్తుపాస్తులు కావాలంట. అవి సంపాదించిన అబ్బాయి అమ్మ నాన్నలు అక్కర్లా, మళ్ళీ వాళ్ళొద్దు, వీళ్ళే ఉండాలా. వీళ్ళు సంపాదించిన ఇంట్లో వీళ్ళు ఉంటారా? వీళ్ళు ఆడుకోవాలి, వీళ్ళు రోడ్ల మీద ఉండాలా వెళ్ళి? ఇలా ఉన్నారు. పువ్వు ఇచ్చే అబ్బాయి నచ్చరా, పువ్వు నలిపే అబ్బాయి నచ్చరా? అమ్మాయిలు నలిపేవాడే నచ్చుతున్నాడు, ఇచ్చేవాడు నచ్చట్లేదు. వాడు ఏంటంటే మెత్తగా ఇచ్చి కత్తిలాగా కోస్తున్నాడు గొంతు, అటువంటి వాడే నచ్చుతున్నాడు. కానీ పువ్వు ఇచ్చి లవ్ అని తిరిగేవాడు ఎవడో నచ్చట్లేదు. పువ్వు నలిపే అబ్బాయి నచ్చుతున్నాడు. మరి అటువంటి వాళ్ళనే లైక్ చేస్తున్నారు అమ్మాయిలు కూడా. అటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు, అటువంటి వాళ్ళనే లైక్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసమే ప్రాణాలు కూడా త్యాగం చేస్తున్నారు ఆడపిల్లలు. ఇవాళ రేపు ఉన్నటువంటి అమాయకులైనటువంటి ఆడపిల్లలు అటువంటి వాళ్ళ కోసమే ప్రాణత్యాగం చేస్తున్నారు. అక్కడెక్కడో తీసుకుపోయి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఒక అమ్మాయిని. మరి ఆ అమ్మాయి ప్రాణం ఏంటి? అమ్మాయి అబ్బాయిని నమ్మి వెళ్ళబట్టే కదా ఆ పని చేశాడు. మరి అటువంటి అమ్మాయిలు ఇటువంటి బలి పశువులు అయిపోతున్నారు. ఇటువంటి మూర్ఖులకి, ఇటువంటి పశువులకి బలి పశువులు అయిపోతున్నారు. అటువంటి అమాయకులైనటువంటి అమ్మాయిలు అట్లా అయిపోతున్నారు. ప్రేమ కమర్షియల్ అవుతుంది కదా, దీన్ని తీసుకుపోయి సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లో పెట్టొచ్చా? దిగుతుంది అంటే పడుతుంది, ఒకటేసారి ఎక్కుతుంది అని చెప్పి ఉంటుంది కదా. ప్రేమని తీసుకొని ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది కదా ప్రేమ. ప్రేమ అంటేనే అమ్మాయి, అమ్మాయి అంటేనే ప్రేమ. ఆ అమ్మాయినే తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెడితే షేర్ చేసేసుకుంటారు. ఆ అమ్మాయినే తీసుకెళ్ళి కమర్షియల్ మార్కెట్లో, షేర్ మార్కెట్లలో పెట్టేసేస్తే ఎవడు ఎంత ప్రాపర్టీ ఎక్కుంటే ఆ ప్రాపర్టీకి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. అంతే కదా. ఇప్పుడు ఒక మంచి హోటల్ ఉంది, భోజనం బాగుంటే 1000 రూపాయలు, ఇంకా బాగుంటే 10,000. అలాగే అమ్మాయి ఏ ప్రాపర్టీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే అక్కడికే వెళ్ళిపోతుంది అమ్మాయి. అమ్మాయి అయినా అలాగే వెళ్ళిపోతుంది, అమ్మాయిని కన్నా పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. అందుకనే ఒక మహిళగా ఈ మహిళల పట్ల ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, సమాజంలో అమ్మాయిలు కరెక్ట్ లేరు, వాళ్ళని పెంచిన పేరెంట్స్ కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజీకి వెళ్తున్నారా, ఉద్యోగానికి వెళ్తున్నారా, లేకపోతే వీళ్ళు ఫోన్ చాటింగ్లు ఏంటి, వీళ్ళేంటి? ఫోన్లో ప్రతి అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటుంది, ఉండట్లేదని నేను అనట్లేదు. హ్యాండ్ రైటింగ్ ఫోన్ ఉంటుంది, కానీ హ్యాండ్ రైటింగ్ ఫోన్లో వీళ్ళ హ్యాండ్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వేషన్ చేయట్లేదు పేరెంట్స్. అమ్మాయి చదివించాం, బీటెక్, ఏటెక్, లాటెక్, ఏదో టెక్ చదివించాం. ఆ టెక్ అంతా ఎంతో జీతం పట్టుకొస్తుంది. ఆ టెక్ చదివిన అబ్బాయే కావాలి ఇక్కడ. వీడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పొడిచినా పర్వాలేదు,
వాడు ఏ కాలేర తీసినా పర్వాలేదు, ఏ గ్యాస్ సిలిండర్ వదిలేసినా పర్వాలేదు, అమ్మాయిని ఎటువంటి నరకం పెట్టి చంపినా పర్లేదు, కానీ సాఫ్ట్వేర్కే ఇస్తారు. చిన్న చిన్న ఉద్యోగస్తులకి, చిరు వ్యాపారస్తులకి, రైతులకైతే అసలుకి ఇవ్వట్లేదు పిల్లల్ని. పొలంలో రైతు అన్నం పండించే రైతుకైతే అస్సలు పిల్లల్నే ఇవ్వట్లేదు. చిరు వ్యాపారస్తులకి ఇవ్వట్లేదు, ఇడ్లీ బండివాడికి పిల్లల్ని ఇవ్వట్లేదు, ఒక బండి దోసుకునేవాడికి ఇవ్వట్లేదు. మరి వీళ్ళందరూ ఏం చేయాలా? అందరికీ ఆ సాఫ్ట్వేర్లు అమెరికాలకి వాళ్ళకి వీళ్ళకే ఇస్తే మరి ఈ పిల్లలు ఏమైపోవాలి? ఎంత పూటకి లేని అమ్మాయిని కూడా, తినడానికి లేని అమ్మాయిని కూడా, ఒక డ్రెస్ వేసుకొని తిరిగే అమ్మాయిని కూడా ఆకాశానికి నిచ్చెలేస్తున్నారు. కానీ అమ్మాయిల పేరెంట్స్, అరే మనం ఉన్నది నేల మీద, మనం నేల మీద వాడికి ఇద్దాం, అంతా ఎంతో పని చేసుకొని అమ్మాయిని శుభ్రంగా చూసుకునేవాడికి ఇద్దాం అనే ఉద్దేశాలతో మాత్రం ఎవ్వరూ లేరు. మేము తల్లిదండ్రులు మారితే యువత మారుతుంది, ఆడపిల్లల్లో ఉన్నటువంటి చెడుతనం అనేది మారుతుంది. తల్లిదండ్రులు అమ్మాయిల కన్నా తల్లిదండ్రులు మారనంత కాలం అమ్మాయిలు మారరు, వాళ్ళ భవిష్యత్తులు కూడా ఇలాగే ఉంటాయి. ఇక ఇంట్లో అమ్మాయిలు అలాగే ఉండిపోతున్నారు. కంటిన్యూ అవుతుందా అని కాదు, ఇంకా 10 ఏళ్ళు కూడా అలాగే ఉండిపోతున్నారు. కానీ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. వీళ్ళు ఎక్కడైనా కమిట్ అయితే మోసపోతున్నారు. ఎవరైనా అబ్బాయితోటి మా మదర్ పెళ్లి చేయట్లేదు, నాకు ఎవరో ఒకళ్ళు ఉన్నారని చెప్పేసి ఎవరితో నా అబ్బాయితోటి లవ్లో కమిట్ అయిందా పక్కా మోసం చేస్తున్నాడు వాడు. అటువంటి మోసగాళ్ళని నమ్ముతున్నారు. కానీ ఇవాళ రేపు ఆడపిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు మంచి అబ్బాయిని, మంచి ఉద్యోగస్తుడిని, ఒక 50,000 సరిపోవా అమ్మాయిని పోషించుకోవడానికి, లేకపోతే ఒక 70,000 సరిపోవా? ఏ రేంజ్లో సంపాదిస్తే అమ్మాయిని తృప్తిపరుస్తాడు అబ్బాయి? అంటే అమ్మాయిని అంటే బంగారం పువ్వులు అన్నం పెడతాడా? తినేది అన్నమేగా, మామూలుగా రైతు పండించిన అన్నమేగా తినేది. ఆ రైతుకు పిల్లనివ్వరు, మరి ఇంకే బంగారు పువ్వులు పెట్టేవాడికి ఇస్తున్నారు అమ్మాయిల్ని. మరి వాళ్ళ ఆ బంగారు పువ్వులు తిని ఎంతవరకు అరాయించుకుంటున్నారో మరి ఏమో తెలియట్లేదు. కానీ ఇవాళ రేపు అయితే మాత్రం యువతలో ఒకటైతే మాత్రం చాలా చాలా చెడు ఉంది. చెడు ఏంటమ్మా అంటే అమ్మాయిల పేరెంట్స్ మారాలి, అమ్మాయిలు మారాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు కలిసిమెలిసి, అది అన్నదమ్ములే కానీ, అక్క చెల్లెళ్ళే కానీ, అన్న చెల్లెళ్ళే కానీ, ఎవరైనా కానీ మారితేనే లోక కళ్యాణం అనేది జరుగుతుంది, వివాహాలు అనేవి జరుగుతాయి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని బ్రతుకుతారు. కానీ వీళ్ళు మారనంత కాలం ఇది ఇలాగే ఉంటుంది. బ్రో, ఇది లవ్ అనేది ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది కదా? అవును బ్రో. ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని సెన్సెక్స్ అలా పెడతాం స్టాక్ మార్కెట్లో. అవును బ్రో. లవ్ని కూడా పెట్టొచ్చా? 100% పెట్టచ్చు బ్రో. లవ్ నేను అట్లా సెన్సెస్లో పెడితే అసలుకి మార్కెట్ ఏమంటారు లోడింగ్ అని చెప్పేసి అప్లోడింగ్ అయిపోతుంది బ్రో. అంత పెద్ద స్టేజ్కి వెళ్తుంది. ఎందుకనంటే నువ్వు దీంట్లోనే పెట్టే అవసరం లేదు బ్రో. ఇప్పుడు మనకి ఎవరైతే ఆర్మీ ఉన్నారో ఈ ఆర్మీని కూడా రిటైర్ చేసి వాళ్ళ ఇంట్లోకి పంపించేసేసి ఈ ఆడపిల్లల్ని మనం సరిహద్దులకు పంపించేస్తే వీళ్ళ మ్యాజిక్ ట్రిక్స్తోని ఆ పాకిస్తాన్ వాళ్ళని కూడా పడగొట్టి వాళ్ళని ఈజీగా చంపేస్తారు బ్రో. ఇట్లా మనోళ్ళు చనిపోకుండా వాళ్ళనే డైరెక్ట్ ప్రేమ అనే పేరుతో మోసం చేసేసి అందరిని ఒకటేసారి ఫసక్కని చంపేస్తారు. అంత ఆరితేరి ఉన్నారు బ్రో. నీకు ఫ్రెండ్స్తోని లక్కీ డ్రాప్ షేర్ చేసుకోవడానికి బాగుంటుందా, లేకపోతే అమ్మాయితో లవ్ షేర్ చేసుకోవడానికి బాగుంటుందా? ఫ్రెండ్స్తోనే బ్రో. ఎందుకంటే అమ్మాయితో చేసుకొని షేర్ చేసుకొని ఇప్పుడు నేనేమన్నా షేర్ చేసుకోవాలంటే కూడా నాకు లేకుండా చేశారు. సో అట్లాంటి డమ్మీ ప్రొడక్ట్స్ని మనం పక్కన పెట్టేసేసి ఫ్రెండ్స్ ఒక గొడవ అవుతుందని వస్తాడు, లేకపోతే ఏదైనా వస్తాడు, ఫంక్షన్ ఉందిరా అని చెప్పేసి అంటే వస్తాడు, దేనికన్నా వస్తాడు. అమ్మాయిలు అట్లా కాదు కదా బ్రో. ఒక అబ్బాయిని మన ఇంట్లో మన సోపుని కూడా మనం అంత యూజ్ చేయలేము, అర్థమవుతుందా? ఒక సోపుని కూడా మనం అంత యూజ్ చేయలేము. అట్లాంటిది ఒక అబ్బాయిని ఏ రకంగా ఒక 360 డిగ్రీస్ల యూసేజ్ ఉంటే ఆ అన్ని యూసేజ్లో వాడుకుంటారు బ్రో. వైఫ్ ఈస్ నైఫ్ ఫర్ లైఫా లేకపోతే మన లైఫ్ పార్ట్నరా? వైఫే బ్రో. వైఫ్ ఈస్ నైఫ్ ఫర్ లైఫా లేకపోతే లైఫ్ పార్ట్నరా? లైఫ్ పార్ట్నర్ బ్రో. లైఫ్ పార్ట్నర్ 100% లైఫ్ పార్ట్నర్. నైఫ్ అయితే కాదు బ్రో. ఈ దరిద్రమైన అమ్మాయిలని లవ్ చేసి ఈ ప్రేమ అనే ఒక డ్రామా పెట్టుకొని ఎంత దానిలో కొంత ఏమంటారు అసలుకి ఫ్యామిలీస్ లేకుండా చేస్తున్నారు బ్రో. చంపేసి లైక్ ఇట్లా రేపులు ఏమన్నా అయితే ఇది స్త్రీ ఏమంటారు మహిళా మండలాలు ఇవన్నీ బయటకు వచ్చి కొట్లాడతాయి బ్రో. అంటే ఒక ఆడదందే లైఫా? మరి నీకు సంవత్సరానికి 2-3 రేపులు జరిగితే నువ్వు ఇన్ని గానం కొట్లాడుతావు, ఇంత సెక్యూరిటీ కావాలని చెప్పేసి కొట్లాడతావు. అట్లాంటిది లవ్ అనే ఒక పేరుతోని ఎంత లక్షలాది మంది బాయ్స్ని చంపేస్తారు కదా. ఈ చంపేసేదానికి కొట్లాడేటోళ్ళు ఎవరు లేరా? ఇప్పుడు ఈ మహిళా మండలి నడిపించేటోళ్ళైనా సరే ఇంకెవరైనా సరే
వాళ్ళ ఇంట్లో కూడా కొడుకులు ఉంటారు కదా, వాళ్ళ అన్న వాళ్ళ కొడుకులు, వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకులు ఉంటారు కదా. ఒకవేళ వాళ్ళకు కూడా ఇదే అయితే ఎలా భరిస్తారు? సో అందరికీ చెప్పాల్సింది ఒకటే, మీరు మీ మహిళల గురించి ఎంతగానం కొట్లాడుతారో, ఒక పర్సన్, ఒక బాయ్ కూడా మనిషే. ఒక ఏమంటారో, ఒక బేబీ అంటే ఒక గల్లే కాదు, బాయ్ కూడా వస్తాడు. మీరు మీ పిల్లల్ని ఎంత లవ్ చేస్తారో, ఒక మొగోడిని కూడా వాళ్ళ అమ్మ అలానే లవ్ చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అందరిని ఒకటేలాగా చూడండి. మీ మహిళకి అది కావాలి ఇది కావాలని చెప్పేసి మీరు ఎన్నెన్నో స్కీమ్ల గురించి మీరు చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే, మా అబ్బాయిలకి ప్రాణం కావాలి, ఆ ప్రాణం మీ వల్ల అవుతుంది. కొంచెం మీ లవ్ అనే ఒక ట్రాష్తోని మమ్మల్ని మా లైఫ్ అయితే నాశనం చేయకండి. ప్రతి ఒక్కటి కామన్ అయిపోయింది బ్రో. ఇప్పుడు ప్రేమ అని అంటే అబ్బాయిలకు ఒకటి వస్తుంది, అమ్మాయిలకు వస్తుంది. ప్రేమ అంటే అమ్మాయిల విషయంలో ఎట్లా అంటే ప్రేమించి మోసం చేయడం. అదే అబ్బాయిలది ఎట్లా వస్తుంది? ప్రేమించడం, మరణించడం. ఇదే అయిపోతుంది ట్రెండ్. సో ఫీమేల్ అల్ఫాస్ అమ్మాయిగా బాగుంటుందా, లేకపోతే అమ్మమ్మగా బాగుంటుందా, అమ్మాయిలాగా బాగుంటుందా, లేకపోతే అమ్మలాగా బాగుంటుందా? అమ్మలాగా బాగుంటుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. అమ్మాయిల గురించి చిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. అబ్బాయిలకి అమ్మాయిలు పువ్వు ఇచ్చే అబ్బాయి నచ్చుతారా, లేకపోతే పువ్వు నలిపే అబ్బాయిలు నచ్చుతారా అమ్మాయిలకి? పువ్వు నలిపే వాళ్ళంటేనే నచ్చుతారు బ్రో. ఎందుకంటే పువ్వు ఇచ్చేటోళ్ళని సగం మధ్యలోనే చంపేస్తారు. ఇలా ప్రేమ అనే ఒక డ్రామాతో పెట్టి పువ్వు ఇచ్చేటోని ఒక ఎర్రి పుష్పంలాగా చూస్తారు బ్రో. అదే పువ్వు నలిపేటోడు అయితే వీళ్ళని నలుపుతాడు కదా బ్రో. వీళ్ళని నలిపినప్పుడు వీళ్ళకి కొంచెం యాంగ్జైటీతో ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళే నచ్చుతారు బ్రో. పువ్వు ఇచ్చేటోళ్ళు అయితే నచ్చరు.